Hi, this is Shankar. I'm going to teach economics today. This video is useful for upper primary and high school students. Today my topic is economics. Economics is nothing but Ardhashastramu, Ardhika Shastramu. So definition of economics means economics is the study of production. Economics is the study of production and distribution and consumptions of goods and services. Goods and services. దీని మీనింగ్ ఏంటి అంటే ఎకనామిక్స్ అనేది ఏం అధ్యయనం చేస్తుంది, ఏం తెలియజేస్తుంది అని అంటే ఒక వస్తువును కానీ సేవను కానీ అంటే జరగాలి అని అంటే దానికి ప్రొడక్షన్ ఉండాలి, డిస్ట్రిబ్యూషన్స్ ఉండాలి, పంపిణీ, కన్జంప్షన్స్ అంటే వినియోగం ఉండాలి. ఒక వస్తువు తయారు కావడానికి దాన్ని అంతిమంగా వినియోగించడానికి ఏమేమి అవసరమో దాని గురించి అధ్యయనం చేయడాన్ని అర్థశాస్త్రము లేదా దిస్ ఇస్ ఎకానమీ అని అంటారు. సపోజ్ ఒక వస్తువు తయారు కావాలి అని అంటే ఆర్థిక వ్యవస్థలో ఒక వస్తువు తయారు కావాలి అని అంటే ప్రొడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ హియర్ లేబర్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్ ఒక సంస్థ కావచ్చు, అంటే వీటి ద్వారా ఒక వస్తువు తయారవుతుంది. తయారైన వస్తువు డిస్ట్రిబ్యూషన్ జరగాలి. డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత కన్జంప్షన్స్ మీన్స్ వినియోగించాలి. ఆ వస్తువుని మనం వినియోగించి దాన్ని తృప్తి చెందాలి, మీన్స్ సాటిస్ఫై కావాలి, ఫుల్ఫిల్ ద డిజైర్. ఆ కోరిక ఉంటుంది, ఆ కోరిక తీర్చుకోవడం. సో ఏదైనా ఒక వస్తువు మీద కానీ ఒక మనిషికి ఒక వస్తువు మీద కానీ సేవ మీద కానీ కోరిక ఉన్నట్లయితే ఆ వస్తువుని కొనుగోలు చేసుకొని తృప్తి చెందుతాడు. సో ఒక వస్తువు తయారైన కానించి అది పంపిణీ జరగడం, అది వినియోగించడం వరకు గురించి అధ్యయనం చేసేదే ఎకనామిక్స్ అని అంటాము. సపోజ్ యువర్ ఫాదర్ ఆఫ్ ద ఎకనామిక్స్ మీన్స్ యాడమ్ స్మిత్ గారు. యాడమ్ స్మిత్ ఈయన ఒక మాట అంటారు, ఎకనామిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ వెల్త్ అని. ఎకనామిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ వెల్త్ అని అంటారు. సో ఒక మనిషికి డిజైర్ ఉంటుంది, కోరిక ఉంటుంది. ఆ కోరిక ఎట్లా ఉంటుంది అంటే వస్తు రూపంలో కానీ సర్వీస్ సేవ రూపంలో కానీ ఉంటాయి. మనిషికి ఈ రెండు రూపాలలోనే ఉంటాయి మ్యాక్సిమం. సో వస్తువులు రెండు రకాలు, ఒకటి కన్జ్యూమర్ గూడ్స్, సెకండ్ వన్ ఈజ్ క్యాపిటల్ గూడ్స్. కన్జ్యూమర్ గూడ్స్ అంటే వినియోగించే వస్తువులు, మనం రెగ్యులర్గా వినియోగించే వస్తువులు. క్యాపిటల్ గూడ్స్ అంటే మూలధన వస్తువులు. ఒక మిషన్ కొంటాం, మిషన్ ద్వారా తయారవుతుంటాయి క్యాపిటల్ గూడ్స్. హియర్ ఈ గూడ్స్ ఎలా ఉంటాయి అంటే డ్యూరబుల్ అండ్ నాన్ డ్యూరబుల్. డ్యూరబుల్ అని అంటే మన్నిక గల వస్తువులు, అంటే లైఫ్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. సపోజ్ టీవీ కొంటాం, లైఫ్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ నాన్ డ్యూరబుల్ థింగ్స్ మీన్స్ మిల్క్ ఉంటాయి, మిల్క్ కొద్ది కాలమే ఉంటాయి, 1 day 2 day ఉంటాయి మిల్క్స్ అనేవి నాన్ డ్యూరబుల్ గూడ్స్. హియర్ సర్వీస్ ఒక సేవ అన్నట్టు. సేవలు ఏంటి? టీచర్, తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ కానీ, తర్వాత బ్యాంకింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇట్లాంటి సేవలను సర్వీస్ కిందకి తీసుకుంటాము. సో ఇక్కడ ఏమవుతుందంటే economy means, what is the economy means here, this is economy is nothing but goods means వస్తువులు, సర్వీసెస్ ఈ రెండింటిని గూడ్స్ సర్వీస్ని ఎకానమీ అని పిలుస్తాం మనం. ఏదైనా ఒక మనిషికి డిజైర్ ఉంటుంది, అవి ఎట్లా వస్తు రూపంలో కానీ సేవల రూపంలో కానీ కోరికలు ఉంటాయి. ఆ కోరికలు అనేవి ఈ రెండు రూపాలలోనే ఉంటాయి. ఈ రెండింటిని కలిపితే వచ్చేదే ఆర్థిక వ్యవస్థ. సో ఒక వస్తువు తయారు చేయడం వల్ల ఇన్కమ్ వస్తుంది, పెట్టుబడి పెడతాడు, పెట్టుబడి పెట్టిన తర్వాత ఇన్కమ్ వస్తుంది, అట్లా జనరేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో దానివల్ల ఇన్కమ్ వస్తుంది అన్నట్టు. ఒక వస్తువు ఒక సర్వీస్ చేస్తాం మనం, మీ సేవలో కానీ ఏదైనా అప్లికేషన్ చేస్తాం, మనం డబ్బులు ఇస్తాం, వాళ్ళకు వస్తుంది, మనకు సేవ వస్తుంది, వాళ్ళకు డబ్బులు వెళ్ళిపోతాయి. సో ఇట్లా ఒక మనిషికి కోరిక ఉండడం వల్ల వస్తు సేవల వల్ల ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా. సో దానివల్ల ఏ దేశానికైనా ఎకానమీ ఆర్ ఎకనామిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.